క్రిష్ అయితే మహాదేవయ్య ఇంటికి వస్తూ ఉంటాడు. అలా వచ్చి చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడికి రావడం మంచిది కాదని సత్య చెప్పింది. కానీ నాకు నీ మీద దివేస్తుంది. నిన్ను లేపను, నిన్ను డిస్టర్బ్ చేయను, ఏమీ చేయను. నిన్ను చూసి వెళ్ళిపోతాను బాబు అని మనసులో అనుకుంటూ క్రిష్ అయితే మహాదేవయ్యతో తను ఉన్న అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక మహాదేవయ్య తన్ని భుజం తట్టడము, తను ప్రేమగా ఇచ్చేయడం అన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు క్రిష్. అలా బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు. అయినా నన్ను మీరు ఎందుకు ఇలా దూరం పెట్టారో తెలీదు. మీరు నన్ను ఇంట్లో నుంచి పంపించిన మిమ్మల్ని మాత్రం నేను మనసులో నుంచి పంపించలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు క్రిష్. అలా బాధపడుతూ మా బాబు ఉన్న గదికైతే వెళ్ళడానికి చూస్తూ ఉంటాడు. అక్కడ గోడ మీద ఫ్యామిలీ ఫోటో చూసి చాలా అక్కడికి వెళ్తూ ఉంటాడు. అలా క్రిష్ అయితే ఫ్యామిలీ ఫోటో దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వాళ్ళ బాబుపై చేయి వేస్తూ మీరు నన్ను ఇంట్లో పంపించేసిన నా ఫోటో గోడకి ఉంది అంటే నీకు నా మీద ఇంకా ప్రేమ ఉందని అర్థమవుతుంది బాబు. ఈ ఫోటో బట్ట అర్థమవుతుంది నేనంటే నీకు ఎంత ప్రేమ అని చెప్పేసి అయితే క్రిష్ అయితే ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఎలా అయినా నేను నీకు దూరం అవ్వను, నీకు దగ్గర అవుతాను అని చెప్పేసి అయితే క్రిష్ అనేసరికి మహాదేవి అయితే ఫోటో కసి అలా పట్టుకొని అయితే చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. మహాదేవయ్య ఫొటోస్ చూస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు క్రిష్.